హైదరాబాద్ లో మెట్రో ట్రైన్ లాగా దూసుకుపోదాం వచ్చేయండి. మన చిన్న తోటలో ఈ రోజు ఏమేమి వచ్చాయో చూద్దామా. అది మెట్రోలు వస్తూ పోతూనే ఉంటాయి, మనం మాత్రం తోట చూసేసుకుందాం వచ్చేయండి. చూస్తున్నారు కదా, ఇదేనమాట సంగతి. ఇంక ఇలా వస్తూనే ఉంటాయి. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి మన సూర్య భగవానుడికి నమస్కరించుకొని స్టార్ట్ చేద్దాం వీడియో. అందరినీ బాగా చూడు తండ్రి, కనిపించే దైవం సూర్య భగవానుడు. రోజు ఆయనకి నమస్కరించుకోండి. ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. కనిపించే దైవం. శిల్పారామం లాంటి చిన్న తోట బాగుంది కదా. ఆనందం ఎవరు కోరుకోరు చెప్పండి. వెళ్దామా మరి మన గార్డెన్లోకి ఎన్ని మందారాలు వచ్చాయి అవన్నీ చూసేద్దాము. నిన్న ఒక వీడియో పెట్టాను చూడండి. మన చిన్న గార్డెన్లో కూర్చొని చిన్న తోటలో చక్కగా ఇక్కడ కూర్చొని టిఫిన్ చేసాము. అంతా మా పాప నేను వచ్చి అల్లరి చేసాము. చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా చూడండి. చూసారా నక్షత్రం పూలు చిన్నవి ఎంత అందంగా ఉన్నాయో ముద్దుగా. అదనమాట. వెళ్ళిపోదాం వచ్చేయండి. ఇంకా బాగుంటుంది అదనమాట సంగతి. చూస్తున్నారు కదా. బా ఇది ఎన్ని పూలు వచ్చాయంటే ఈరోజు 1 2 3 4 5 మన మహాలక్ష్మిలు ఈరోజు 5 మంది వచ్చారనమాట. నాకు ఇష్టం అండి మందారాలు, బాగుంటాయి అన్నమాట. అయ్యో మాట్లాడుతూనే ఉన్నాను, వచ్చేస్తానమ్మా నేను కూడా అని చెప్పి. బంగారు తల్లి, అంతకన్నా ఏం కావాలమ్మా, వచ్చి కొయ్యకు ముందే చేతిలోకి వచ్చేసింది అనమాట. సంతోషం. ఈలోపు మనం అవన్నీ చూసొద్దాము. ఒక్కసారి ఇక్కడ పెట్టేసిది మళ్ళీ వచ్చి కోసుకుందాం, ఓకేనా. ఇదిగో చూసారా, ఇదిగోండి వంకాయ కొంచెం పెద్దగా అయిపోయింది. అబ్బా బాగుందమ్మా. 10 రోజులు ఇది ఇక్కడ ఒకటి వచ్చింది, మర్చిపోయా. ఇదిగో నేను ఇప్పుడే చూస్తున్నా. ఇది ఇక్కడ అంటే ఈ పువ్వులన్నీ కాయలుగా మారుతాయి అనుకుంటా. ఇదిగోండి ఇక్కడ ఒకటి పువ్వులు వచ్చాయి ఫస్ట్, తర్వాత కాయలు వస్తున్నాయి అనమాట. నేనైతే ఇలా వేసాను. ఎండలకి ఇలా వేసుకోండి ఆకులు అవన్నీ. కొంచెం తేమ ఎండిపోకుండా ఉంటుంది. రాత్రి పోసాను నీళ్ళు, చూసారా తడిగా ఉంది. ఇంకా అదే ఈ ఆకులు లేకపోతే ఎండిపోయేదనమాట తొందరగా, చెట్లు చనిపోతాయి. ఇదిగో రాలిపోయాయి మొగ్గలు. ఇవన్నీ తీసుకెళ్ళి నేను టీలో వేసుకుంటాను. అస్సలు వేస్ట్ చేయండి. మీరు ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే మన వీడియో ఇలా ఏది వేస్ట్ చేయొద్దు. మందారాలు టీలో వేసుకోండి చక్కగా. హెయిర్కి అదంతా చాలా మంచిదనమాట. అంతేనా, ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి. నేను తప్పకుండా కొన్ని వీడియోలో అయితే చెప్పాను, ఇంకా కూడా చెప్తూనే ఉంటాను ఎప్పటికీ, ఎందుకంటే మేము చేస్తూ ఉంటాం కాబట్టి. మనం అటు వెళ్ళేసి వద్దామా, వచ్చేయండి. చెట్టుని అడగబెట్టుకుందాం. పువ్వు ఎండిపోయింది కదా, అందుకని. పచ్చిమిర్చి బా పెద్దగా వచ్చినాయి అమ్మ. నిన్న కోసాం చాలా వీడియోలో, చాలా అంటే చాలా కోసాం అనమాట. ఇగో నక్షత్రాలు ఎంత బాగున్నాయి చూడండి, కలర్ఫుల్ అమ్మా. ఇంకేం కావాలి అంతకన్నా చెప్పండి. ఇది మల్లె మొగ్గలు చూసారు ఎంత బాగున్నాయో, కలర్ఫుల్ ఫుల్గా పువ్వులు బాగుంటాయి అన్నమాట. ఇక్కడికి వస్తే ఇవి సీతాకొక సూపర్. ఇదిగో మా పక్కింటి గార్డెన్, ఇది బాగుంటుందండి చక్కగా. వాళ్ళు కూడా చాలా బాగా కేర్ తీసుకొని పెంచుతుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అనమాట. ఈరోజు ఏంటి వైట్ వచ్చింది సీతాకొక రోజు. ఇదిగో ఈ కలరు గ్రీను అలా వస్తుందన్నమాట. ఈరోజు అది వచ్చింది. ఒక్కోసారి ఫుల్ కలర్స్తో అన్ని కలర్లు కలిపి వస్తుంది. ఇదిగోండి చక్కగా మనకి రోజా పువ్వు వచ్చింది. రోజావే చిన్ని రోజావే రాగాలే. చూసారా ఇక్కడ, ఇదిగో ఫుల్ చెట్టు ఒక్కటైతే ఏమి ఫుల్ కాపైతే వచ్చిందండి మనకి. అంతకన్నా ఏం కావాలి చెప్పండి. అది కరివేపాకు చక్కగా రోజు లాగా ఈరోజు కూడా మనం చూసేసుకుందాం మన చిన్న తోట. ట్రై చేస్తున్నా దీనికి పందిరి వేయాలని, చూడాలి ఎంతవరకు వస్తుందో. నాకు రాదు, ఎప్పుడు వేయలేదు, ఇప్పుడు చూస్తా. అదనమాట సంగతి. వచ్చేసావమ్మా, మంచిది. ఎండ మండిపోతుంది, గబగబా వీడియో చేసుకుని వెళ్ళిపోదాం, అప్డేట్ తీసుకొని వెళ్ళిపోదాము. నిన్నైతే ఇక్కడ అక్కడ అన్ని పచ్చిమిర్చి కోసామండి, పచ్చడి చేయాలి అదనమాట. ఇది ఇక్కడ టమాటాలు పెద్దవి వచ్చినాయి చక్కగా, బాగా ఫుల్గా పండుతున్నాయి. ఇంకా పండని అని చెప్పి ఉంచేసాను, అలా ఉంచాను అనమాట. తర్వాత కొన్ని మారుస్తూ ఉన్నా, ఎండాకాలం కదా, కొంచెం అటు ఇటు పెడుతూ ఉన్నాను అనమాట. ఎందుకంటే ఎండ కావాలి కొంచెం. ఎండ తగలకుండా కొన్ని ఉంచుకోవాలి, ఎండ తగిలేటట్టు కొన్ని ఉంచుకోవాలి, అంతేనమాట సంగతి. అందుకని అయితే మారుస్తూ ఉన్నాను. ఏం చెప్పాలనుకున్నాను,
చెర్రీ టమాటాలు కరెక్ట్. ఇదిగో చెర్రీ టమాటాలు అన్ని పండి అన్ని కోసేసాం. నిన్న వీడియోలో ఉన్నాయి చూడండి, ఎవరైనా చూడకపోతే. మన ఇవన్నీ మళ్ళీ వస్తాయి 1 కిలో దాకా ఫుల్గా వచ్చేసినాయి ఇదంతా. ఇదిగో ఇవన్నీ కోసేసాం చెట్టు నిండా. కొన్ని అయితే పోతుంది, ఇంకా పువ్వులు అయితే ఉన్నాయి, వస్తాయి అనుకుంటా. నిన్న భలే వచ్చినాయండి చెట్టు నిండా. ఇదిగో ఇది నారు. అయ్యో కింద పడిపోతున్నాయి కొన్ని, చూడాలి. ఇంకా ఇటు వస్తే మన ఫుల్గా పువ్వులతో నిండిన చిన్ని గార్డెను, చింత లేని గార్డెను. సంతోషం అయితే చాలా ఉంటుందన్నమాట. హ్యాపీ కదా. ఇంకా మనం చక్కగా నిన్న పువ్వులు రాలేదండి, ఒక్కటే మందారం వచ్చింది. ఆ వీడియో కూడా పెడతాను చూసేయండి. మా పాప కోసుకొని వచ్చింది అది, ఇది 2 కలిపి పెట్టేస్తాను. దీని తర్వాత అది పెట్టేస్తా చూసేయండి. మా వారు ఇంక పాపం పువ్వులు తెచ్చుకోక ఒకటే పెట్టేసి పువ్వులు దవనం కొంచెం మరువం కొంచెం తీసుకొని చేసేసి వెళ్ళిపోయారనమాట. ఆ వీడియో బిట్టు కూడా ఉంది, పెట్టేస్తాను చూసేయండి. అలాగే ఇక్కడ కూడా బాగా వచ్చాయి పువ్వులు, వంకాయ పువ్వులు. ఏంటమ్మా మన గార్డెన్ నిండా వంకాయ పువ్వులు. అదిగో అక్కడ ఆ చెట్టుకి వంకాయ కలరే కనిపిస్తుందా మీకు? నాకైతే ఎండకేం కనిపించట్లా. అది మనమైతే పువ్వులు కోసేసుకుందామా. అబ్బా బంగారు తల్లులమ్మ. దీంతో ఎంత ప్రయోజనాలు ఉన్నాయి తెలుసండి. మందారాలు చక్కగా 4 మందార పువ్వులు పట్టుకుంటే రాలిపోతున్నాయి, ఎండ ఎక్కువైపోయింది అందుకని. 4 మందారాలు, కొన్ని ఆకులు వేసి మెంతులు కొంచెం నానబెట్టుకొని నైట్ చక్కగా అవన్నీ మిక్సీ పట్టేసుకొని కొంచెం కలమంద వేసుకొని తలకు పట్టించేయండి. ఎండాకాలం చలవ చేస్తుంది. అదే కాదండి ఇంకా చక్కగా ఇదిగో బంగారమ్మ, బంగారు తల్లి అండి. మనకి ప్రకృతి ఇచ్చే వరాలు ఏంటంటే ఎన్నో ప్రయోజనాలు అనమాట. మనకు తెలియక, తెలిసినా ఉపయోగాలే చేసుకోలేక మనం అలా ఉంటున్నాం అంతే. ఇది ఇక్కడ ఒకటి రాలిపోయింది చూసారా, అమ్మో. ఇదిగో మొగ్గ. నేనైతే అన్నీ వెతుక్కుంటా ఉంటా. ఇంకోటి ఉంది, ఇంకోటి కూడా ఉంది. చిన్నది కూడా వదిలిపెట్టాను నేనైతే, ఎందుకంటే మందులు వేసినవి అన్నీ తెచ్చుకొని అమ్మో ఇక్కడ ఒకటి ఉంది. మాట్లాడుకుంటూ తొక్కేస్తున్నాను చూసారా. అమ్మో 4-5 మొగ్గలు రాలినాయి ఇవాళ. 4-5 మొగ్గలు మాకు ఒక రోజులో 2 సార్లకైతే వస్తుంది అనమాట. అంటే 2 పూటలు అయితే తాగుతాము. 2-3 మొగ్గలు వేసుకొని తాగేస్తాం. పువ్వు అయితే ఒకటి వేస్తామండి. మా పాపకి నాకు ఇద్దరికి వస్తుంది అనమాట. అది సంగతి. ఇంకెందుకు చెప్తున్నానంటే ఇవన్నీ లేడీస్ చేసుకోండి అబ్బా, ఇంట్లో మంచిది ఆరోగ్యానికి. ఎందుకు అవి ఉంటాయి కదా, ఏంటాయి మందులు వేసినాయి కెమికల్స్, అవి ఇవి తెచ్చుకొని హెయిర్కి పూసుకొని అవన్నీ చేసుకోకండి. వీలైతే మీకు ఎక్కడన్నా మీ ఇంట్లో లేకపోయినా ఎక్కడన్నా దొరికినా తెచ్చుకోండి. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటే ఒకసారి దొరికినప్పుడు తెచ్చుకొని కవర్ కేసి పెట్టుకోండి. చక్కగా నీట్గా ఫ్రిడ్జ్లో ఉంటాయి. చూడు నేను ఇంత చిన్న మొగ్గ కూడా వదలను. హెయిర్కి ఎంత మంచిది అనుకుంటున్నారు, ఆరోగ్యానికి కూడా మంచిది. చక్కగా ఇదిగో 5 పూలు వచ్చినాయి చక్కగా. అబ్బా ఎంత బాగుందో, చాలమ్మా. ఇంతకన్నా ఏం కావాలి, అదృష్టం మనకి చెప్పండి. బాగుంది కదా. నీడకి వెళ్ళిపోదాం. ఎండ అయితే మామూలుగా లేదు ఈరోజు. ఇదిగో చెట్టు నీడంతా ఎండిపోయింది. నిన్న ఎక్కువ పని అయిపోయిందండి, అందుకే ఇవాళ కొంచెం నీరసంగా ఉంది. ఆరోగ్యం బాగా చూసుకోండి ఎండాకాలం. ఇదిగో ఈ వాటర్ పోయాలి, బలం వాటర్ అంతా నానబెట్టాను. ఇది పుదీనా తెచ్చి నీడగా పెట్టేసా, అంత ఇదైపోతుంది, పాడైపోద్దని భయపడి ఇక్కడ తెచ్చిపెట్టాను. ఇదిగో ఇక్కడ నీడలో ఉన్న చూడండి ఎంత చిగురుగా లేతగా బాగా వస్తుంది కదా నీట్గా. ఎండాకాలం కాబట్టి కొంచెం మనం అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, తప్పదు. ఇంకా మన ఆకులు చూడండి, కలర్ ఎంత బాగుంది కదా. ప్రకృతి ఇచ్చే కలర్లు అబ్బా ఎంత బాగుంటుంది. ఇంకో కలర్ చూపిస్తా మీకు. ఇదిగో ఇక్కడ చూడండి, గ్రీన్ వంకాయ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటాయి అన్నమాట. అదనమాట సంగతి. నిన్నటి వీడియో ఇది మా అమ్మాయి కోసుకొచ్చింది, మా వారు పూజ చేశారు. అది కూడా దీని తర్వాత యాడ్ చేస్తాను, చూసేయండి. వచ్చేసిందమ్మా మళ్ళీ. ఇంకేముందండి, వస్తూనే ఉంటాయి ఇలా ట్రైన్స్ మనకి. హ్యాపీ. నాకైతే పువ్వుల్లోంచి చూస్తే, పువ్వులు వచ్చినప్పుడైతే భలే ఉంటుందండి. విదేశాల్లో చూసినట్టు అనిపిస్తుంటుంది. అంటే నా ఊహ, మనం వెళ్ళలేం కదా ఎలాగూ. ఇదన్నా చూస్తే ఆనందపడాలి. దేవుడు మనకి ఏది ఇస్తాడో అది మాత్రమే ఆస్వాదించి ఆనందపడుతూ ఉండాలన్నమాట. భలే ఉంది కదా. ఇది స్టాండ్ లాగా ఇక్కడ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారు? ఇది ఒక చిన్న పందిర్లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. చూడాలి, ఎండలకు భయపడుతున్నాను అనమాట రావాలంటే. ప్రొద్దుటేనేమో వేరే పనులన్నీ ఉంటున్నాయి అనమాట, అందుకని రాలేకపోతున్నా. వచ్చి ఈసారి నేను మొత్తం కంప్లీట్గా ఇదంతా కంప్లీట్ చేయాలి. ఇంకొదిలితే కుదరదు, ఎందుకంటే ఎండలు ఎక్కువైపోతున్నాయి కదా. ఇంకెక్కువ చేయలేము, చెట్లు కూడా పాడైపోతాయి. ఈలోపు మనం చక్కగా నీట్గా పెట్టుకోవాలన్నీ. చూడు కలర్ గ్రీన్ రెడ్ మంచిదండి, శుభానికి సూచకం. వచ్చావా అమ్మా? అది సంగతి. నా గార్డెన్ అంటే అంత ఇష్టమో, మన ట్రైన్స్ అన్న అంత ఇష్టం అండి. వాటితో ఆడుకుంటూ ఉంటాను ఇలా. బాగుంటుంది చూసారా, గ్రీన్ రెడ్ బ్లూ బాగుందబ్బా. ఇంకంతకన్నా ఏం కావాలి, సూపర్ కదా.
సరే, ఇంకా ఈ వీడియో ఇక్కడ తాపేసి మీకు ఎన్ని వచ్చినాయి ఈరోజు మన మహాలక్ష్ములు చూపించాలి కదా. 5 అయితే వచ్చాయండి చక్కగా. మన ఇంటికి కూడా 5 మంది మహాలక్ష్ములు వస్తే బాగుంటుంది కదా, ఆనందం. ఇయే మన ఇంటికి దేవుళ్ళ రూపంలో రారండి, మనం చూడలేము, తట్టుకోలేము అనమాట. ఇలా వస్తారనమాట మనుషుల రూపంలో. ఇలా చక్కగా మనకి సూచనలు ఉంటాయి, శుభసూచికాలు కొన్ని, అవైతే మనం గమనించి చేసుకోవాలి. ఏదైనా మనకి దేవుడు ఏది ఇస్తాడో అదే ఆస్వాదించాలి. ఇదేనా ఇంతేనా అనకూడదు. ఉన్న దాంట్లో మనం చక్కగా ఇలా చేసుకోవడానికి ట్రై చేయాలి. అందరికీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనం వాటిని అధిగమించి వీలైనంత వరకు చేయటానికి ట్రై చేయాలి. నేను మీ జయలక్ష్మి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నిన్న వీడియో కూడా పెట్టాను, ఒకటి చూసేయండి. ఇంకొక ట్రైన్ వచ్చిద్దాం బాయ్ చెప్దాము అని ఉన్నాను మీతో పాటు నేను కూడా. ఎందుకంటే ట్రైన్లు అంటే ఇష్టం కదా మీ జయలక్ష్మికి, అందుకనమాట. బాగుంటుంది చూస్తుంటే కదా. ఇది ఇక్కడ చూసారు కలర్ కాంబినేషన్, పింక్, లైట్ పింక్, థిక్ పింక్, ఇవన్నీ బాగుందబ్బా. ఇంతకన్నా ఏం కావాలి? ఇవి చూసుకుంటా ఉంటే నేను అప్లోడ్ చేసిన తర్వాత మీతో పాటు చూస్తుంటాను, భలే మంచిగా అనిపిస్తుందండి వీడియో, కలర్ఫుల్గా మంచిగా. ఇంకంతకన్నా ఏం కావాలి కదా మన జీవితానికి. నాకైతే ఇది చాలమ్మా. ప్రకృతితో స్నేహం చేయండి, చాలా ఆనందంగా ఉంటారు మీరు కూడా. ఆనందం ఏంటి, బోల్డ్ ఆరోగ్యం, ఆనందం అంతా మన సొంతం అవుతుంది. ఇది మాత్రం రోజు ఒకటి తింటూ మర్చిపోకండి. మనకి చెట్లు లేకపోయినా, ఇంట్లో మొక్కలు లేకపోయినా, షాపులో తెచ్చుకొనైనా కంపల్సరీ రోజుకి ఒకటి అయితే తినండి. ఆడవాళ్ళకి ఎముకలకి కాల్షియం మంచిదట, బలం అంట. మేమైతే రోజు ఆ విషయం నాకు తెలిసిన దగ్గర నుంచి నేనైతే తింటున్నాను, మీతో కూడా అందరితో చెప్తూ ఉన్నాను. తప్పకుండా మీ జయలక్ష్మి సలహాలు చెప్తుంది, అంటే చేసిందే చెప్తుంది అనమాట. మీరు కూడా తినండి, ఇదేం ఆరోగ్యానికి మంచిది కాకుండా ఉండదు కదా. అందుకని ఇవి అయితే దొరికితే తెచ్చుకోండి. కుంకుమ మందారం అబ్బా, లక్ష్మీదేవి నుదుటిన కుంకుమ ఉంటుంది కదా, అలా ఉంది కదా, అలా పోల్చుకోవాలి మనం, నిజం అది. అందుకని నేను ఈ ఆకులన్నీ చక్కగా ఉంచేస్తున్నానండి, ఇలా చెట్టు మొదట్లో వేయటానికి. ఇలా ఆకులన్నీ వేయాలి, ఎండాకాలం మంచిదన్నమాట. చెట్లు మొదట్లో చెట్టు చనిపోకుండా ఉంటుందన్నమాట, ఎండాకాలం కాబట్టి నీరు ఎక్కువగా ఎండకి తీసుకోకుండా ఉంటుంది. మీరు ఇలా చేయండి, నేను ఇంకా చెప్తాను కొన్ని. ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళైతే ఇలా ఆకులన్నీ తీసుకొచ్చేస్తాను. ఇప్పుడు వీడియో తీస్తున్నాను, కుదరట్లేదు తేవటం. ఊడ్చి చక్కగా మంచిగా ఒక దగ్గర కుప్ప చేసి ఇదంతా నింపేస్తా. ఇది ఇలా నింపేస్తా. మీకు కూడా వీలైతే చేసేయండి, మంచిది. ఎరువు కూడా మంచిది, అది నీళ్ళల్లో ఏమంటారు దాన్ని, మట్టిలో కలిసిపోయి ఎరువు అవుతుంది కాబట్టి ప్రాబ్లం లేదు, బాగుంటుంది. ఇలా చేయండి. చెట్టు బాగుంటుంది, ఎండాకాలం పాడవకుండా. చిన్న చిట్కాలు అయితే చెప్తూ ఉంటాను. మీ జయలక్ష్మి వీడియోలు మిస్ కాకుండా చూడండి. ఆనందంతో పాటు ఆరోగ్యం కూడా, ఉపయోగాలు, ప్రయోజనాలు ఎన్నో దొరుకుతాయి మన వీడియోలో. ఎవరు మిస్ కాకుండా చూస్తూ ఉండండి, ఓకేనా. మనం ఇవి తీసుకొని వెళ్ళిపోదాము. ఈలోపు రానే వచ్చిందబ్బా ట్రైను. ఇదిగో చూపిస్తా చూడండి మీకు. అది సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ట్రైన్కి ఒకసారి బాయ్ చెప్పండి. మీ అందరికి కూడా నేను బాయ్ చెప్తున్నా. నేను మీ జయలక్ష్మి. నమస్తే అండి అందరికీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. మరి ఉంటాను. మళ్ళీ ఒక వీడియో పెడుతున్నాను కదా, దీనికి తోడు ఇంకొకటి నేను తీసింది, అది కూడా చూసేయండి. మరి తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి అమ్మా. చూడండి, ఈరోజు సోమవారం కదా, చక్కగా బిలవపత్రాలు అయితే తీసుకొచ్చి మన దేవుని దగ్గర అయితే పెట్టేశారు. బాగుంది కదా. సోమవారం పెట్టుకోవచ్చు చక్కగా. బిలవపత్రాలు రోజు పెట్టవచ్చు, కానీ కోయడం మాత్రం బుధవారం, శనివారమే చెట్టు నుంచి తీసుకోవాలంటండి. కంపల్సరీ తీసుకొని చక్కగా బాక్స్లో వేసి పెట్టుకోవాలి. ఒక్కోసారి మాకు కుదరకపోతే ఈరోజు తెచ్చినట్టున్నారు మా వారైతే బిలవపత్రాలు. అలా కొయ్యకూడదండి, నేను చెప్తున్నాను, కానీ మేము కూడా ఒక్కోసారి చేయాల్సి వస్తుంది. అలా కొయ్యకూడదని చెప్తుంటారు పంతుళ్ళు. తప్పకుండా వీలైనంత వరకు అలా చేయండి. మేము కూడా బాక్స్లో వేసి పెడతాము. ఈరోజు లేనట్టున్నాయి, ఫ్రిడ్జ్లో అయిపోయినట్టున్నాయి. మీరు కూడా అలాంటి పనులు ఎప్పుడు చేయకండి, కొయ్యకూడదట. అంటే పెద్దవారు చెప్పింది ఏదైనా మన మంచిగా ఉంటుంది కదా, అందుకని. ఇదిగోండి, ఈశాన్యం కూడా చక్కగా రాగి చెంబుతో నీళ్ళైతే పెట్టండి. దాంట్లో ఒక బిలవపత్రం ఆకు, పత్రం, చక్కగా పువ్వు అయితే పెట్టాము. ఇలా ఎప్పుడైనా మీరు ఈశాన్యం ఇలా చక్కగా పెట్టుకోండి, శివయ్య ఉంటారు కదా, అందుకని. ఈ వీడియో తెలియని వాళ్ళ కోసం అండి. పెద్ద వాళ్ళకి, మన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా. అంటే నేను కూడా వేరే దగ్గర చూసే కదా నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. అలాగే ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటే చూస్తారు, తెలుసుకుంటారని చెప్పి చెప్తుంటాను. నాకు తెలిసిన విషయాలు నేను చేస్తూ మీతోటి. తప్పకుండా మీరు కూడా తెలియని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇది మన ఇంటి కింద ఆకు చెట్టు అనమాట. చెట్టుకు నీళ్లు పోసుకోవాలి, చూసుకొని పోసుకోవాలండి ఎప్పుడైనా. ఇదిగో ఇట్లా గట్టిగా అయిపోతే కింద కూడా ఉంటుంది ఒక్కోసారి తేమ, చూసుకొని పోసుకోండి.
అది సంగతి. కొంచెం పోయాలి, సాయంత్రం పోస్తాయి, ఇప్పుడైతే వద్దు. ఇది మన ఏమంటారు టర్టిల్ వైన్ హ్యాంగింగ్స్ బాగున్నాయి కదా, చాలా అందంగా ఉంటాయండి. ఎక్కువ పని కూడా ఉండదు, వాటికి ఏం బలం పెట్టక్కర్లేదు. కొంచెం నీళ్లు పోస్తే చాలు, చక్కగా ఇలా అందాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది. చూస్తుంటే ఆనందంగా ఉంటుంది, ఇంటికి అందంగా ఉంటుంది కదా. అందుకని మనం ఆడవాళ్ళం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి. నేనే వేసుకున్నాను ఈ ముగ్గులన్నీ. మన వీడియోలో అయితే రోజుకొక సలహా అయితే ఉంటుంది. అంటే నేను చేసే పనులు మంచివి, ఏమన్నా పనికొచ్చే మన ఇంట్లో కానీ ఆరోగ్యానికి కానీ అవన్నీ నేను చెప్తూ ఉంటాను, నాకు తెలిసిన విషయాలు చూస్తుండండి. మరి ఇప్పుడు మనం ఇలా అయితే మన గార్డెన్ నుంచి తీసుకొస్తాం కదా, కింద పడిపోయిన పువ్వులు, కింద పడిపోయిన మొగ్గలు, ఇవన్నీ ఏం చేస్తామంటే చక్కగా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇవి కూడా హెయిర్కి పెట్టుకోవచ్చు, కాకపోతే మేమైతే టీలో వేసుకుంటాము. అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఏంటంటే ఆరోగ్యానికి కడుపులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది, హెయిర్కి కూడా చాలా మంచిది. నాకు స్కిన్ కూడా చాలా మంచిది, మర్చిపోయా. ఇది ఇలా మనం టీలో వేసుకుంటే తెలియదేమో, నాకు వేరే వాళ్ళు చెప్తే నేను చేస్తున్నాను. నాకైతే చాలా బాగా వచ్చిందండి. మా పాపకు కూడా ఊడిపోయిన హెయిర్ కూడా వచ్చింది. మొదటి నుంచి తిక్కుగానే ఉండేది, మాకు మధ్యలో ఊడిపోయిందండి, బోరింగ్ నీళ్ళ గురించి ఊడిపోయింది. ఇలా చేయండి, టీలో వేసుకోండి. ఈ పువ్వు కూడా వేస్తాం మేము, మా ఇద్దరికి ఒక పువ్వు అయితే వేస్తుంటాం అనమాట. పువ్వులను బట్టి ఎక్కువ వస్తే 2 వేసేస్తుంటాము. అలా జాగ్రత్త కాపాడుకుంటూ ఉంటాము ఉన్న దాంట్లో. ఈరోజు అయితే ఇన్ని వచ్చినాయి, 5 వచ్చినాయి. ఇదిగో చూసారా, ఇలా బాక్సులు అయితే దాచి పెట్టుకుంటాం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి. ఇవేంటంటే కింద పడిపోయిన పూలు ఉంటాయి కదా, దేవుడికి పెట్టాం కదా మనం, అందుకని నేను ఇలా దాచి పెడతాం అనమాట. ఇలా ఉంటే 2 పువ్వులు వేసేస్తాము చక్కగా, మా ఇద్దరికి మా పాపకి నాకు చాలా మంచిది. మీరు ఈ టిప్స్ పాటించి చూడండి, కావాలంటే మాకు జరిగినాయి కాబట్టి చెప్తున్నాను, వేరేలా ఉంటే నేను చెప్పను కదా. మరి ఇలాంటి మంచి మంచి టిప్స్ మన ఛానల్లో ఉంటాయి కాబట్టి రోజుకొట్టి ఏమంటారు దాన్ని, గార్డెన్ గురించి అయినా మన ఆరోగ్యం గురించి అయినా ఇలాంటివన్నీ నేను చెప్తూ ఉంటాను, నాకు తెలిసిన విషయాలు అంతే. ఇప్పుడు మనం అంటే ఏంటో ఈరోజు చూసేద్దామా. ఇదిగోండి రసం, పచ్చిపులుసు అంటాం కదా, అది ఎండాకాలం మంచిది, చలువ చేస్తుందట ఆరోగ్యానికి. మా పెద్దవాళ్ళు ఎప్పుడు పెడుతూ ఉండేవాళ్ళు ఇంట్లో. అలాగే ఎండాకాలం వస్తే రసం కానీ పచ్చిపులుసు కానీ ఇలా చేస్తూ ఉండాలి మన ఇంట్లో, మంచిది. కొంచెం అన్నంలోకైనా పచ్చిపులుసు తింటే చాలా మంచిది అనమాట. అంటే పచ్చిపులుసే కాదు, రసం కానీ సాంబార్ కానీ ఇలా లిక్విడ్ ఫుడ్లోకి. అలాగే మీరు ఇంకా ఇదిగో దాంట్లో పచ్చిపులుసులోకి ముద్దపప్పు, గట్టిపప్పు అని కూడా అంటాం కదా, అదనమాట. రైస్ రెడీ అయిపోయింది, ఇలా చక్కగా వేడి వేడి అన్నం అయితే. ఇంకా మజ్జిగ అయితే కంపల్సరీ అండి, ఎండాకాలం వచ్చేసింది కదా. మజ్జిగే కాదు, ఇంకా సబ్జా గింజల నీళ్ళని, కొబ్బరి అదేమంటారు కొబ్బరి బొండం నీళ్లు కానీ, ఇంకా ఏంటమ్మా ఇది నిమ్మకాయ నీళ్లు కానీ, సగ్గుబియ్యం జావా. అంటే జావలో ఏం చేస్తారంటే సగ్గుబియ్యం నీళ్లు పోసి ఉడకనిచ్చి బెల్లం వేసుకోండి, ఇంకా పాలు పోయొద్దు. చాలా అంటే చాలా త్వరగా చలవ చేస్తుంది ఒళ్ళు. ఎంత ఒళ్ళు వేడెక్కిన వాళ్ళకైనా మోషన్స్ అయిన వాళ్ళకైనా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఇవన్నీ మేము ఇంట్లో చేస్తూ ఉంటాం, అందుకే చెప్తున్నాము. అలాగే నిమ్మకాయ నీళ్లు, సబ్జా నీళ్లు, గ్లూకోజ్ నీళ్లు, కొబ్బరి నీళ్లు, కొబ్బరి బొండం నీళ్ళు అనమాట. అవన్నీ మజ్జిగ ఇవన్నీ తీసుకుంటూ, వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి, ఎండకి చాలా మంచిది. నేను పైకి మన చిన్న తోటలోకి వెళ్ళి వచ్చేటప్పటికి మా అమ్మాయి అయితే చక్కగా ఇలా అయితే చేసి పెట్టేసింది అనమాట వంట, హ్యాపీగా. ఇంకా తినేయటం ఆలస్యం. మరి మీరు భోజనం చేస్తారండి, 12 దాటింది ఇప్పుడు. ఈరోజు లేట్గా వెళ్ళాను తోటలోకి. నేను మాట్లాడుతూనే ఉన్నాను కదా, మా పాప చూడండి నిమ్మకాయ నీళ్ళు తీసుకొని వచ్చింది. మా బంగారు తల్లి అనమాట మాకు మా అమ్మాయి కదండి, మా అమ్మ అండి. అంత హ్యాపీగా ఉంటుంది, ఆడపిల్లలంటే అలానే ఉంటుంది కదా. సరే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీ జయలక్ష్మిని ఆదరిస్తూ ఉండండి. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. నిన్న ఒక వీడియో పెట్టారు, మంచి వీడియో చూడండి తప్పకుండా. ఎండలోకి వెళ్ళి పని చేస్తుంటే కొంచెం అంటే ఇదిగానే ఉంది, కాకపోతే మీరు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. నేను చల్లపూట వెళ్ళి పని చేసుకొని వస్తాం మన చిన్న తోటలోకి అయితే వెళ్ళి. చిన్న తోటలోకి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక టిప్ అయితే మీతో చెప్తూ ఉంటాను. మరి ఉంటానండి, నేను మీ జయలక్ష్మి. థ్యాంక్ యూ అందరికీ. ఈరోజు మన గార్డెన్లో ఎన్ని పూలు వచ్చినాయి చూద్దామండి. మొగ్గలు అయితే నిన్నే మందారంవి, బట్ పువ్వు అయితే ఒకటే వచ్చింది ఈరోజు. ఇదిగోండి, ఇది ఇప్పుడు దేవుడికి కోసేస్తున్నాం అనమాట. ఒకటి మొగ్గలు చూసారు ఎన్ని వచ్చినాయో. మళ్ళీ రేపు ఎల్లుండి వస్తాయేమో పువ్వులు, తెలీదు. అండ్ ఇంకా ఏమొచ్చినాయి పువ్వులు, యా మళ్ళీ మొగ్గలు చూసారా ఎలా వచ్చినాయో, కనిపిస్తుందా? ఇదిగోండి మళ్ళీ మొగ్గలు ఇక్కడ కూడా వచ్చినాయి. ఫ్లవర్ వచ్చింది, ఇక్కడ పువ్వు వచ్చింది, ఫస్ట్ పువ్వు ఎండాకాలంలో. అమ్మో ఇక్కడ కూడా మొగ్గలు ఉన్నాయి చూడండి. ఈరోజు మందారం అండ్ మళ్ళీ పువ్వు వచ్చింది.
ఇంకేమో వచ్చినాయి ఈరోజు, గులాబీలు ఏమన్నా వచ్చినాయేమో చూద్దాం. వైట్ గులాబీలు 2 వచ్చినాయి చూసారుగా. ఇవి కూడా ఈరోజు దేవుడికి అనమాట పూలు. ఒకటి అబ్బా సారీ 2. ఇంకా ఏమొచ్చినాయి, యా రెడ్ కలర్ రోజ్ ఒకటి వచ్చింది. ఒక ముగ్గు వచ్చింది చూసారా. ఇంకా రేపట్లుగా అట్లా వస్తాయి. దవనం చూసారు ఎంత బాగా పెరిగిపోయిందో. అది కూడా కొద్దిగా కట్ చేసుకొని వెళ్ళిపోదాం. మరువు డాడీ పూజ చేస్తున్నారు. సో ఈరోజు పువ్వులు బయట నుంచి కొన్న మర్చిపోయారంట. అందుకని మన గార్డెన్లో ఏది ఉంటే అవి తెంపి ఇచ్చేస్తున్నాం అన్నమాట. ఇలా ఈరోజు వచ్చినవి ఇవి. సో ఇవే పెట్టేస్తాం దేవుడికి. ఓకేనా, బాయ్. ఇవన్నీ నిన్న వచ్చిన పూలండి మన చెట్టుకి. మా పాప తీసుకొచ్చింది కదా ఇప్పుడు పైనుంచి కిందకి. అది నిన్న వీడియో తీసిందనమాట. నిన్న పెట్టలేదు. నిన్న గార్డెన్లో చక్కగా చెర్రీ టమాటాలు, పచ్చిమిర్చి హార్వెస్ట్ చేయటం, మళ్ళీ మా అమ్మాయి నేను ఇద్దరం గార్డెన్లో కూర్చొని పులిహోర తినడం అవన్నీ వీడియో తీసాం కదా. అదైతే అప్లోడ్ చేసేస్తాను వెంటనే. ఇది నేను పొద్దుట్టు తీసుకొచ్చింది మా పాప, అది యాడ్ చేయలేదు ఈ వీడియో. ఈరోజు అయితే ఇలా పెడుతున్నాను అనమాట. కొంతమంది మరువం దేవుడికి పెట్టొచ్చు అంటారు, కొంతమంది పెట్టకూడదు అంటారండి. మరి నాకు ఆ విషయం అయితే కరెక్ట్గా తెలియదు. కానీ ఒకళ్ళు ఏం చెప్పారంటే మొన్న ఈ మధ్య రీసెంట్గా మరువం లక్ష్మీదేవికి చాలా ఇష్టం అని చెప్పారు. అని చెప్పి తీసుకొచ్చి నిన్న వాకింగ్కి వెళ్ళారైనా పువ్వులు తీసుకురావడం మర్చిపోయారట. మన మొక్కలకు వస్తున్నాయి కదా, ఎలాగూ కనీసం ఒక 5-6 వస్తే ఒక్కొక్క పట్టానికి ఒకటి సరిపోతుంది కదా అని చెప్పి మర్చిపోయి వచ్చినందుకు అనుకున్నారు. కాకపోతే మా పాపను పైకి పంపిస్తే ఒక్క మందార పువ్వు ఇదిగోండి చూసారా ఇలా అయితే వచ్చింది. ఒక గులాబీ, ఒక మందార పువ్వు వచ్చింది. ఇంకా అది పెట్టి మరువం పెట్టి పూజ చేయడం అయితే జరిగింది సింపుల్గా. అయినా మీకు ఒకటి కనిపిస్తుందా, ఈ ఫుల్గా పూలు పెట్టి పూజ చేసినా కళగా అనిపిస్తుంది. ఈరోజు నాకు ఎందుకు పువ్వులు ఏం లేకుండా అలా చేసినా కళగా అనిపిస్తుంది. మీకు ఎవరికన్నా అనిపిస్తే నాకు కమెంట్ చేయండి తప్పకుండా. అలాగే ఇంకొకటి విషయం ఏంటంటే, నాకు తెలియని విషయం, మరువం ఉంది కదా ఇప్పుడు మేము పెట్టాం దేవుడికి, అది పెట్టొచ్చని కొందరు, పెట్టకూడదని కొందరు అంటున్నారు కదా. మీకు ఏ విషయం తెలిసినా, పెట్టాలా పెట్టొద్దన్న విషయం తెలిసినా నాకు కొంచెం కమెంట్ చేయండి. నాకు అయితే ఆ విషయం పూర్తిగా తెలియట్లేదు. నేను కూడా ఈసారి గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారిని అడుగుతాను. నాకు తెలిసిన విషయం మీతో చెప్తాను ఈసారి. మీకు తెలిసిన విషయం కూడా నాకు కమెంట్ చేయండి. చూసారా దేవుడైతే ఎంత కళగా అనిపిస్తున్నారో. నాకైతే నిజంగా చాలండి. దీపం వెలుగులో కూడా అంత అద్భుతంగా, అందంగా, చక్కగా, కాంతిగా అయితే కనిపిస్తున్నారు దేవుడు. బాగుంది కదా. అలాగే మన భగవానుడు కూడా ఇప్పుడు నమస్కారం చేసుకున్నాము చక్కగా. కానీ సూర్యుడికి ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకోవాలని పెద్దలు ఎందుకంటారంటే డి విటమిన్ కూడా మనకు దొరుకుతుందని. ప్రతి ఒక్కటి పెద్దలు చెప్పిన దాంట్లో అర్థం, మంచితనం అన్నీ ఉంటాయన్నమాట. మన మంచికే చెప్తారని నేను అనుకుంటాను మరి సూర్య నమస్కారం ఎప్పుడైనా, సూర్యుడి కల్లి ఎప్పుడైనా మనం చూడొచ్చు. ఆయన భగవంతుడు కదండి, ఎప్పుడు చూసినా మనకి మంచిగా జరుగుతుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీ జయలక్ష్మిని ఆదరించండి. అందరికీ నమస్తే అండి.